పాక్ ఆర్మీకి యుద్ధం చేసే శక్తి లేదు. గాంభీర్యాలు పలుకుతుంది, దొంగ మాటలు మాట్లాడుతుంది, తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇది బయటపడిపోయింది. ఇంకా మీకు బుద్ధి రాలేదు కదా అని చెప్పి బుద్ధి చెప్పడానికి భారత్ మళ్ళీ రిద్ధమైంది. ఏంటది? మరొక బిగ్ షాక్ పాకిస్తాన్కి. పాక్లోని కీలక నగరాలపై భారత్ ప్రచండ దాడులు చేస్తుంది. ఇంకా మీకు మూడింది. ఎక్కడెక్కడ? ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ స్థానిక స్థావరాల లక్ష్యంగా భారత్ దాడులకు దిగింది. ఇది ఇంకా 1 ఆ 2 కూడా మొదలైపోయింది. ఇప్పుడు మొన్నటిదాకా చూసింది మనం 1 చూసాం. ఇంకా 2 ఎప్పటికి వస్తుందిలే, మేము మారిపోతాం, ఎవరన్నా మాట్లాడండి అని చెప్పి మీ రక్షణ శాఖ మంత్రులే మాట్లాడుతున్నారు. పులుల్లా గర్జించిన వాళ్ళు పిల్లిల్లా తయారయ్యారు. పిల్లి కూడా మిమ్మల్ని చూసి అనుకుంటే చేసి వెళ్ళిపోయారు. అంత దిగజారిపోయారు. ఎందుకంటే మీ దగ్గర సరుకు లేదని అర్థమైపోయింది. సరుకు లేని వాళ్ళు ఎంతసేపు అని దాని మూయిగారు గంప కింద చిన్న గ్యాప్ వచ్చినా తెలిసిపోద్ది కదా, లోపలంతా డొల్లని. అదే తెలిసింది ఇప్పుడు. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాక్ మిసైల్ను నిర్వీర్యం చేసిన భారత్. ఒక్కసారిగా మనం అక్కడ విజువల్ కూడా చూడొచ్చు. ఒక్క దెబ్బ, ఎక్కువ అవసరం లేదు. మీరక్కడ ఏదైనా మిసైల్ ప్రయోగిద్దామని ఆలోచన చేస్తే ఇక్కడ వచ్చి దాని పైకి లేకుండా తొక్కిపడేస్తుంది. మనం చూశారు కదా. ఇప్పటికైనా కాస్త ఉండాలి కదా, ఎక్కడో దగ్గర గుజ్జు ఉంటుంది కదా, అంతా లేకపోయినా ఎక్కడో దగ్గర చిన్నదాన్ని ఉంటుంది కదా. భారత్ భూభాగం నుంచి 100 కిలోమీటర్ల లోపల ఉండి ఎక్కడో ఉన్న అజార్ స్థావరాన్ని పక్క వాళ్ళకి ఎవరికి కూడా మూడో కంటికి కూడా తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా 23 నిమిషాల్లో దాన్ని నేలమట్టం చేసి శంషేర్గా ప్రకటన చేశారంటే మీకు ఇంకా ఆలోచించుకోకపోతే ఇంకెవరు చెప్పాలి? S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఆ మిసైల్ S-400 రంగంలోకి, కథన రంగంలోకి, యుద్ధ రంగంలోకి దిగింది అంటే ఇంక మీరు తట్టుకోవడం కష్టం. ఇప్పుడు దీన్ని ఏంటంటే మరొక కీలకమైన అంశం. పాక్ భారత్ ఇదంతా అసలు పాక్ గురించి మాట్లాడుకోవడానికే టైం వేస్ట్ అన్నట్టుగా ఉంది. అసలు అది ఏం చేస్తుంది యుద్ధం, దానికి ఉన్నది ఏంటి అని. సో S-400 లాంటి ప్రయోగించి మొన్న భారత్ భూభాగం నుంచి పాకిస్తాన్లో ఎక్కడైతే టార్గెట్ ఉన్నదో దాన్ని సక్సెస్ఫుల్గా చేయడం అన్నదాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పాఠాలుగా నేర్చుకుంటున్నాయట. చాలా కీలకమైన అంశం ఇది. అసలు ఎలా కొట్టారు, అది ఎలా సాధ్యమైంది, ఏ రకంగా మీరు చేశారు అంటే రేపు ఫ్యూచర్లో భారత్ చేసేవన్నీ కూడా ఒక పాఠాలుగా పాఠ్యాంశాల్లో ఆ ప్రాంతంలో ఇదిగో పలానా యుద్ధంలో ఈ రకంగా చేశారని చెప్పి వాళ్ళ దేశంలో పదిలిపరుచుకునే అంత రేంజ్లో భారత వ్యూహం సాగుతుంది. చాలా గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. ఆ పరిస్థితికి వస్తుంది. పాక్ మిసైల్ను తుక్కు చేసింది. అమృత్సర్ ఆ ప్రాంతంలోని ట్రై చేశారు వీళ్ళు అటాక్ చేద్దామని. ఇక చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ-9 ఇది. HQ-9 చైనా వాళ్ళు మా మిత్రులని చెప్తుంటారు కదా, మరి వాళ్ళకి భారత్ తోటి అంటే కొద్దిగా భయం. ఇప్పుడు ఎవరైనా ఈక్వల్ కాంపిటేటర్ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా భయపడతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, దొంగ చూపులు చూస్తుంటారు. వీళ్ళతోటి కానీ మనం పెట్టుకుంటే మసి అయిపోతాం అని చెప్పినప్పుడు పక్కవాడిని ఎగతోస్తుంటాం. వీళ్ళు అమాయకులు కదా, అమాయకులు ఏమున్నది, అదొక వైఖరి కదా. ఇంకవన్నీ ఎందుకంటే అవన్నీ అనడం, ఎవరైనా మనుషులే కాబట్టి కొన్ని మాటలు నేను మాట్లాడలేను. ఎందుకంటే వైరల్ అవుతున్న మాటలు మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు, ఇంకా తలెత్తుకోలేరు. కానీ అదే అప్రస్తుతం. సో చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసిన భారత్ ఆ రక్షణ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసి పెట్టేసింది. H-9Q అసలే కష్టకాలంలో ఉన్నారు. ఏదో చిన్న చితక దీపావళి సామాన్లు పేల్చినట్లుగా అప్పుడప్పుడు ఏవో తీసుకొచ్చి అవేవో చిన్న పేలుతున్నారు, టపాకాసులు పేల్చినట్టు. వీళ్ళు చూస్తుంటే ఆటం బాంబులు పేల్చేస్తున్నారు. ఆ రేంజ్లో వస్తున్నాయి వీళ్ళు సౌండ్లు. ఈ సౌండ్లకే సగం గుండాకి వస్తున్నారు. మనం ఆ విజువల్స్లో చూశారు కదా, మొన్న ఎలా పరిగెట్లు పెడుతున్నారు అని, ఎలా కొడుతుంటాయి చూశారు కదా. ఇవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో అని ఇది అవుతుంది. ఇలా చూడండి, ఇవి మచ్చుతునక చుట్టుముట్టేస్తాయి, ఇంకేమీ లేదు.
180 degrees చుట్టుముట్టేస్తాయి. ఇంక దాన్ని ఇంకేం ఆపలేరు. అయితే రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి. రావల్పిండి ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో, ఏ ఏ స్థావరాలు ఉన్నాయో, ఏ ఏ ప్రాంతం, లాహోరు ఇలాంటి వాటి మీదే ఇస్లామాబాద్, రావల్పిండి ఈ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టింది అంటే సగం పాకిస్తాన్ అయిపోయినట్టే. అంటే వీళ్ళు స్థావరాలు ఎలాంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నారో చూడండి. ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత నీచం. అక్కడ పాలకులకి మన వాళ్ళు ఏం మనుషులు, వాళ్ళ పాలన ఏంటి? విషనాగులను తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటారు ఎవడన్నాని, ఎంత బుద్ధి లేనోడన్నాని. మినిమం కామన్ సెన్స్ కదా. అవి పాములతో సమానం కదా. ఎట్టి పరిస్థితుల్లో కాటేసి తీరాలి కదా. కాటేయకపోతే పాము బతకలేదు. పాము ఆ విషయం పోవాలి, మళ్ళీ ఫ్రెష్గా రావాలి. అది ఎక్కడో దగ్గర కొడుతుంది, లేకపోతే బతకదు. దాని నైజం అలాంటిది. విషం కక్కకుండా పాము ఉండలేదు, పొర తీయకుండా పాము ఉండలేదు. దాని తత్వమే అలాంటిది. ఉగ్రమూకలు కూడా అలాంటి వాళ్ళే, ఉగ్రవాదులు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు ఎవరినో వాళ్ళు చంపకపోతే వాళ్ళు రక్తదాహం తీరదు. ఎవరు లేకపోతే ఇంట్లో వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు. అలాంటి వాళ్ళని ఇస్లామాబాద్లోని, రావల్పిండిలోని, లాహోర్లోని పెట్టుకుని మీరు పోషిస్తున్నారు. లాహోర్ ఎయిర్పోర్ట్ కూడా ఆల్రెడీ దగ్గర పడింది. ఇంకా ఎంత దారుణం అండి. మరి ఏం చేయాలని? అందుకనే భారత్ డైరెక్ట్గా ఎక్కడ ఎక్కువ పెట్టాలో అక్కడ ఎక్కువ పెడుతున్నారు. నువ్వు ఏ సిటీలో ఉండు, ఏ ప్రాంతంలో ఉండు, ఎక్కడైనా దాక్కో, ఏ కలుగుల్లోనూ ఉండు, కొట్టి పడేస్తానంటున్నాడు. పిండి పిండి చేసేస్తామంటున్నారు. పీస్ అయిపోతామని హెచ్చరిస్తున్నారు. మున్నీర్ దొరకాలి, అజర్ దొరకాలి, ఆ ప్రధాని ఉండాలి, ఇంకా చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పుకుంటే ఎంత లిస్ట్ ఉంటుంది, ఒకలా ఇద్దరు వాళ్ళందరూ. ఇక ఈ అంశం ఇలా కొనసాగుతుంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అట్లా ఆడుతున్నారట బార్డర్ల దగ్గర. ఇది బెదిరిస్తాం, అది బెదిరిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. సో ఈ పప్పులు ఏవి కూడా ఉడకవు. అయిపోయింది. చరిత్ర క్లోజ్ అయిపోయి స్టేజ్కి వెళ్ళిపోయారు. దగ్గర పడిపోయింది. ఇంకా మీరు ఏ రకంగా బండి ఏడ్చాలి, ఏ రకంగా కాళ్ళ బేరానికి రావాలి, ఏ రకంగా కాళ్ళు పట్టుకోవాలి, ఏ రకంగా బతిమాలుకోవాలి, ఏ రకంగా ఇందులో నుంచి బయటపడాలి, ఇది మాత్రమే మీరు ఆలోచించాలి. ఇంకేమీ ఆలోచించినట్టు లేదు. అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అన్ని వైపుల నుంచి మొత్తం క్లోజ్ చేశారు. మెయిన్ సిటీలను కొట్టేస్తున్నారు. బాంబుల మోత మోగిపోతుంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి బిక్కుమంటున్నారు అక్కడ ప్రజలు. కానీ ఆ ప్రజల మీదకి ఒక్క బాంబు కూడా వెళ్ళదు, ఒక్క మిసైల్ కూడా వెళ్ళదు. అది భారత తత్వం. అమాయక ప్రజలు ఒక్కడు కూడా చనిపోకూడదు. మీరు మీ ప్రజలందరూ చనిపోయారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? సానుభూతి కోసం. దొంగ నాటకాలు, నక్కబుద్ధి, కపట నాటకాలు. అది ఎవడో కూడా పట్టించుకోడు. అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరైనా ఒక్కరైనా మీకు సాయానికి వస్తున్నారా? ఒక్కరైనా చేయి విదులుస్తున్నారా? ఇదిగో ఇదని ఏం లేదు, చీపో అంటున్నారు. సిటీలన్నింటినీ కూడా భారత్ గుప్పిట్లోకి వచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి జనాలు పరిగెడిపోతున్నారు. మళ్ళీ తిరుగుబాటు ఒకటి చేస్తున్నారు మీ మీద మీకు. సో మీకు మూడింది. చేసినోళ్ళకి చేసుకున్నంత. మీ కర్మ కాలిపోయింది. ఖబర్దార్.